బీదర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు దుండగులు. బైక్పై వచ్చిన దొంగలు 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నగదు పెట్టెతో పరారయ్యారు దొంగలు. అయితే పెట్టెలో దాదాపు 93 లక్షల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. బీదర్లో దోపిడీ దొంగల బీభత్సానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. లక్ష్మీ దుర్గా, బీదర్ లో దొంగలు రెచ్చిపోయారని చెప్పుకోవాలి. గతంలో మనం చూసుకున్నట్టయితే ఏటీఎంలలో చోరీలకు పాల్పడేవారు. అయితే ఈ బీదర్ లో జరిగిన ఘటన ఏటీఎం లో డబ్బులు పెట్టేందుకు వెళ్లిన సెక్యూరిటీ సిబ్బందిపై గన్ తో కాల్చి మొత్తం నగదును మొత్తం పట్టుకు వెళ్లిపోయిన ఘటన మొత్తం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే కూడా అక్కడ ఆధారాలన్నీ సేకరించి దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఇటు కర్ణాటక డీజీపీతో పాటు అందరూ కూడా స్పందించడం జరిగింది. వాళ్ళని పట్టుకోవడానికి అయితే కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బీదర్ లో ప్రధాన శివాజీ నగర్ ప్రాంతంలో ప్రధాన బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ ఎదురుగానే ఉన్న ఏటీఎం లో నగదును 93 లక్షల డబ్బులను తీసుకెళ్లి ఏటీఎం లో ఫిల్ చేసేందుకు సెక్యూరిటీ సిబ్బంది వాహనంతో వెళ్లారు. ఇదే సమయంలో బైక్ పై ముసుగుతో వచ్చిన 2 వ్యక్తులు ఏటీఎం లోకి వెళ్లి ఆ డబ్బును లాక్కెళ్లడానికి ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో గన్ చూపించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆ డబ్బును వదలకుండా అలాగే పట్టుకోవడం, వారితో పోరాటం చేసే సమయంలో ఈ గన్ తో ఫైర్ చేయడం కూడా జరిగింది. మొత్తం 5 రౌండ్లు ఫైర్ చేయడంతో 3 సిబ్బంది మీద, ఒక సెక్యూరిటీ సిబ్బంది అలాగే 2 బ్యాంక్ ఉద్యోగుల మీద కూడా ఫైరింగ్ చేయడం జరిగింది. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలతో హాస్పిటల్ తరలించారు. అందులో కూడా మరో వ్యక్తి మృతి చెందినట్టుగా కూడా తాజాగా సమాచారం అందుతుంది. 2 వ్యక్తులు కూడా మృతి చెందారు. ఈ ఘటన మీద పోలీసులు అయితే సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. మొత్తం అక్కడ ఆధారాలు సేకరించి వారిని పట్టుకునేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మీ. థ్యాంక్ యూ రిత్విక్.